నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను మీ వాత్సల్య గతేడాది జనవరిలో చేపట్టిన మహిళా రెజ్లర్ల నిరసనల వెనుక కాంగ్రెస్ పార్టీ హస్తం ఉంది. కాంగ్రెస్ కుట్రలో భాగంగానే మహిళా రెజ్లర్లు నిరసనలు చేశారని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ ఆరోపించారు. శుక్రవారం భారత రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ వెంటనే వినేష్ ఫోగట్ను జులానా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ బరిలో దింపింది. బజరంగ్ పునియాను కిసాన్ కాంగ్రెస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించింది. ఈ పరిణామాల నేపథ్యంలో రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలు ఎదుర్కొన్న బ్రిజ్ భూషణ్ శనివారం మీడియాతో మాట్లాడారు. గతేడాది జనవరిలో రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేశారు. క్రీడాకారుల నిరసనల వెనుక కాంగ్రెస్ ఉందని నేను అప్పుడే చెప్పాను. కాంగ్రెస్ కుట్రలో భాగంగానే రెజ్లర్లు మాకు వ్యతిరేకంగా నిరసనలు చేశారు. ప్రత్యేకించి కాంగ్రెస్ సీనియర్ నేతలు భూపేందర్ హుడా, దీపేందర్ హుడా, ప్రియాంకాజీ, రాహుల్ జీ నేతృత్వంలోనే రెజ్లర్లు అప్పుడు నిరసనలు చేశారు అని స్పష్టం చేశారు. ఆ నిరసనల వెనుక కాంగ్రెస్ ఉందనడానికి ఇప్పుడు వినేష్, బజరంగ్ పునియాలు ఆ పార్టీలో చేరడమే సాక్ష్యం. భూపేందర్ హుడా, దీపేందర్ హుడాల వల్ల హర్యానా కుమార్తెలు ఇబ్బంది పడుతున్నారు. బజరంగ్, వినేష్లు ఎన్నికల్లో పోటీ చేయడం ఆడపిల్లల గౌరవం కోసం కాదు, రాజకీయాల కోసమే అని నేను హర్యానా ప్రజలకు ప్రత్యేకించి చెప్పాలనుకుంటున్నాను అంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. రెజ్లర్లు ఇద్దరూ క్రీడను దెబ్బతీశారని, ముఖ్యంగా మహిళా రెజ్లర్లను అగౌరవపరిచారని ఆయన విచారం వ్యక్తం చేశారు. వారు నాకు హాని కలిగించడమే కాకుండా క్రీడకు హాని కలిగించారు, మహిళా అథ్లెట్లను అవమానించారు అని ఆయన ధ్వజమెత్తారు. నేను కూతుర్లను అగౌరవపరిచే తప్పు చేయలేదు. ఎవరైనా కూతుర్లను అగౌరవపరిచే పనికి పాల్పడితే అది బజరంగ్, వినేష్, దానికి స్క్రిప్ట్ రాసిన భూపేందర్ హుడా బాధ్యత వహిస్తాడు. ఏదో ఒక రోజు కాంగ్రెస్ అంటూ పశ్చాత్తాపడాల్సి వస్తోంది అని ఆయన తేల్చి చెప్పారు. మరో వంక వినేష్ ఫోగట్ అథ్లెటిక్ విజయాల చట్టబద్ధతను ఆయన ప్రశ్నించారు. ఒక ఆటగాడు 2 వెయిట్ కేటగిరీల్లో ఒకే రోజులో ట్రయల్స్ ఇవ్వగలడా అని నేను వినేష్ ఫోగట్ని అడగాలనుకుంటున్నాను. వెయిటిన్ తర్వాత ఈ ట్రయల్స్ను 5 గంటల పాటు పాజ్ చేయొచ్చా? నువ్వు మోసం చేసి అక్కడికి వెళ్ళావు. నీ చర్యలకు దేవుడు నిన్ను శిక్షిస్తాడు కాబట్టి నువ్వు ఏ పథకం సాధించలేదు అని బ్రిజ్ భూషణ్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బజరంగ్ పునియా తనకు అవసరమైన ట్రయల్స్ను పూర్తి చేయకుండానే ఆసియా క్రీడలో పాల్గొన్నారని, కాంగ్రెస్ తమ రాజకీయ ఎజెండాను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఈ అథ్లెట్లను ఉపయోగించుకుంటోందని ఆయన ఆరోపించారు. నేను మహిళలను అవమానించలేదు, కాంగ్రెస్ చేసింది అమ్మాయిలను రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నది అన్నారు ఆయన. ఒకరోజు ఆరోపించిన సంఘటనలు జరిగినప్పుడు నేను ఢిల్లీలో లేనని కోర్టు తీర్పు రుజువు చేస్తోంది. ఒక ఆరోపణ చేస్తున్న సమయంలో నేను సెర్బియాలో ఉన్నాను, మిగిలిన 2ంటికి నేను లక్నోలో ఉన్నాను. వాస్తవం స్పష్టంగా ఉంది, ప్రజలే నిర్ణయిస్తారు అంటూ ఆ కేసులలో తాను నిర్దోషిగా బయటకు వస్తానంటూ ధీమా వ్యక్తం చేశారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ను సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ను కామెంట్ చేయండి, అందరితో షేర్ చేయండి. ప్రతిరోజు చెప్తున్నదే మళ్ళీ చెప్తున్నాం, ఈ ఛానల్కి మన ఛానల్కి మీ అందరి ఆర్థిక చేయూత చాలా 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 అవసరం. అది ₹1 నుంచి మీకు తోచిన సహాయం ఏది చేసినా కానీ మన ఛానల్ ఇంకొక మెట్టు ఎదగడానికి ఉపయోగపడుతుంది. సో తప్పకుండా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. దీంతో పాటు మనదే ఇంకో ఛానల్ ఇట్స్ మీ నవత అని కూడా ఉంది. దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి. మీ అభిప్రాయం, మన ఛానల్ ద్వారా ఇంకా ఎలాంటి కార్యక్రమాలు కావాలి అనుకుంటున్నారనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. జై భారత్.